ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవునకు శ్రీకృష్ణ స్వామి వర్ణాశ్రమముల యొక్క స్వరూపాన్ని, వాటిల్ని అవలంబించవలసినటువంటి నియమములను, వాటి ద్వారా ఏ విధంగా పరమాత్మను తనను చేరుకోవచ్చో ఆ విషయాలన్నీ విశదీకరించి వర్ణించి చెబుతూ ఉన్నారు. ఇతి మాం యస్వధర్మేణ భజన్ నిత్యమనన్యభాగ్ సర్వభూతేషు మద్భావో మద్భక్తిం విందతే దృఢాం. ఈ విధంగా తనదైనటువంటి ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ నిష్కామంగా నన్నే మనస్సులో ఉంచుకుని ఎల్లప్పుడూ ఇతరమైన చింతన లేకుండా నన్నే మనస్సులో నిలుపుకుని ఎవరైతే ధ్యానం చేస్తూ సమస్తమైన ప్రాణుల యందు, ఈ ప్రాణులన్నీ పరమాత్మ స్వరూపాలే, పరమాత్మ కన్నా భిన్నంగా ఏదీ లేదు అనేటువంటి ఒక చక్కని దృష్టితో నెమ్మదిగా నా సంబంధమైనటువంటి భక్తిని పొందుతారు అని కృష్ణస్వామి ఉద్ధవునికి వర్ణించి చెబుతున్నారు. భక్త్యోద్ధవానపాయిన్యా సర్వలోక మహేశ్వరం సర్వోత్పత్త్యప్యయం బ్రహ్మ కారణం మోపయాతి సహా. ఈ విధంగా అనపాయిన్య భక్త్య, ఎప్పుడూ విడిచిపెట్టనటువంటి భక్తి మార్గము చేత లక్ష్మీదేవి ఏ విధంగానైతే శ్రీనివాసుని యొక్క హృదయంలో నిత్య నివాసినిగా ఉంటుందో అలా ఎప్పుడూ మన హృదయాలలో పరమాత్ముని యందు భక్తిభావం అనేది విడిచిపెట్టకుండా అలా ఉండాలి. అలాంటి భక్తిభావంతో సమస్త లోకములకు అధిపతి అయినటువంటి వాడు, ఈశ్వరుడైనటువంటి వాడు, సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి ఆ పరబ్రహ్మనైనటువంటి నన్ను అని కృష్ణుడు చెబుతున్నాడు ఉద్ధవునకు. పరబ్రహ్మనైనటువంటి నన్ను అటువంటి విడిచిపెట్టని భక్తిభావంతో నన్ను పొందుతారు అని. ఇతి స్వధర్మ నిర్నిక్త సత్వో నిర్జ్ఞాతమద్గతి జ్ఞాన విజ్ఞాన సంపన్నో నచిరాత్ సముపైతి మాం. ఈ విధంగా వర్ణాశ్రమములనబడేటువంటి ధర్మములను చక్కగా పద్ధతిగా భగవంతుని యందు మనస్సు లగ్నం చేసి ఆచరించినటువంటి వారై, తద్వారా శుద్ధి చేయబడినటువంటి మనస్సు కలిగినటువంటి వారై, సంపూర్ణంగా భగవద్జ్ఞానాన్ని హృదయపూర్వకంగా తెలుసుకున్నటువంటి వారై, శాస్త్రము చేత అదేవిధంగా ఆత్మానుభవం చేత తమకి తాముగా అవగాహన చేసుకుంటూ ఎదుటివారి కోసం నటించకుండా తమంతట తాముగా ఆ పరమాత్మ యొక్క దివ్యమైన జ్ఞానానందానుభవాన్ని స్థిరంగా మనస్సులో ఆనందిస్తూ నిత్యానంద స్వరూపుడైన పరమాత్మను తమ హృదయంలో నిలుపుకున్నటువంటి వారై చిట్ట చివరికి ఆ పరమాత్మని చేరుకుంటారు. నచిరాత్ సముపైతి మాం. ఇటువంటి భావాన్ని ఎప్పుడైతే పొందుతారో తదనంతరమే వెంటనే ఆ పరమాత్మను చేరుకుంటారు. వర్ణాశ్రమవతాం ధర్మ ఏష ఆచారలక్షణ స ఏవ మద్భక్తియుతో నిశ్రేయసకరః పరః. ఈ విధంగా వర్ణాశ్రమములను ఆచరించేటువంటి వారి యొక్క ధర్మము ఈ విధంగా ఉన్నదయ్యా ఉద్ధవ. నువ్వు అడిగిన ప్రశ్నకి నేను ఈ రకంగా సమాధానం చెప్పాను.
ఇలా పరమాత్ముడైనటువంటి నన్ను హృదయమునందు ఉంచుకుని ఎవరైతే స్వధర్మాన్ని చక్కగా ఆచరిస్తారో వాళ్ళ యొక్క చక్కని ఆచారంతో కూడినటువంటి లక్షణము ఇది ఎంతో ప్రయోజనాన్ని కలిగించేది. నిశ్రేయసకర అంటే సంపూర్ణమైన ప్రయోజనం, అంటే మోక్షాన్ని కలిగించేటువంటిది. ఈ లక్షణమే నా భక్తితో కూడి ఉన్నటువంటిది. నా భక్తితో కూడిన ఇలాంటి స్వధర్మానుచరణం అనేటువంటిది సంపూర్ణమైన ప్రయోజనాన్ని, మోక్షాన్ని అందిస్తుంది అని చెప్పారు. ఏతత్తే అభిహితం సాధో భవాన్ పృచ్ఛతి యచ్చ మాం యథా స్వధర్మ సంయుక్తో భక్తో మాం సమియాత్పరం. అదయ్యా సంగతి, నువ్వు నన్ను ప్రశ్నించావు కదా, నీవు సజ్జనుడవు, అందువల్ల నా ఆంతరంగిక భక్తుడవు. నీవు అడిగినటువంటి ప్రశ్నకు సంపూర్ణంగా విశదంగా నేను సమాధానం చెప్పాను. ఎవరైతే తన ధర్మాన్ని నిష్కపటంగా ఆచరిస్తూ హృదయంలో నన్ను నిలుపుకుంటారో వాళ్ళు నన్ను చేరుకుంటారు అని సమగ్రమైనటువంటి సమాధానాన్ని అందించారు శ్రీకృష్ణస్వామి. ఇక్కడతో మనం ఏకాదశ స్కంధంలో 18వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకుని 19వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ భగవానువాచ యో విద్యాశ్రుత సంపన్న ఆత్మవాన్నానుమానిక మాయామాత్రమిదం జ్ఞాత్వా జ్ఞానంచ మయి సన్యసేత్. చదివినటువంటి చదువుకి పరమార్థం ఎప్పుడు వస్తుంది? ఆ చదువు పరమాత్మ సంబంధమైన జ్ఞానాన్ని పెంచినప్పుడు. ఒక వేద విజ్ఞానం కానీ, శాస్త్ర విజ్ఞానం కానీ, ఇతరములైన విద్యలు ఏవైనా సరే వాటి వల్ల పరమాత్మ సంబంధమైన జ్ఞానాన్ని పొందగలిగినప్పుడే అవి సారవంతమవుతాయి కదా. ఆ భావనతో పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందాలనేటువంటి భావనతో విద్యను అనుసంధానం చేసి ఆ పరమాత్మను తెలుసుకున్నటువంటి వాళ్ళే చక్కగా తమ యందు ఉన్నటువంటి పరమాత్మను దర్శించగలుగుతారు. భగవంతుని మీద దృఢ విశ్వాసం కలిగిన నాడు మాత్రమే సమస్తమైన ఈ ప్రపంచమంతా భగవన్మయంగా గోచరిస్తుంది. విశ్వాసం సంపూర్ణంగా ఉండాలి. అప్పుడు ఎక్కడ చూచినా ఆ పరమాత్మ స్వరూపమే కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే సాధకుడు ఒక చక్కని తత్వజ్ఞానాన్ని పొందుతాడో ఆ జ్ఞానము కూడా పరమాత్మ స్వరూపమే అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. భగవంతుడు తప్ప వేరొకటి లేదు, అంతా భగవన్మయమే, జ్ఞానంతో కూడి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఏ శక్తి అయినా, ఏ చదువైనా, ఏ జ్ఞానమైనా సమస్తము నాయందే అర్పించాలి. ఇదంతా నీదే తప్ప ఇంకేమున్నది, నువ్వు తప్ప ఇంకేమీ లేదు అనే భావాన్ని దృఢపరుచుకోవాలి. జ్ఞానినస్త్వహమేవేష్టః స్వార్థో హేతుశ్చ సమ్మతః స్వర్గశ్చైవాపవర్గశ్చ నాన్యోర్ధో మద్రుతే ప్రియః. జ్ఞానాన్ని సముపార్జించుకున్నటువంటి వారికి ఇష్టాలు ఏముంటాయంటే పరమాత్ముడే ఇష్టమవుతాడు. పరమాత్ముని కన్నా ప్రియమైనది వేరొకటి ఉండదు. అంటే అంతా ప్రియమైనదే, కానీ భగవంతుని స్వరూపంతో అంతా ప్రియమైనదై ఉంటుంది. అలాగే వారు పొందదగినటువంటి ప్రయోజనం, జ్ఞానులు పొందదగిన ప్రయోజనం కూడా, పరమ లక్ష్యం కూడా ఆ పరమాత్ముడే. నేనే అవుతానయ్యా ఓ ఉద్ధవ, నేనే కావాలి జ్ఞానికి, నేను తప్ప ఇతరమైందేది అతడు కోరుకోడు. అది స్వర్గమైనా సాక్షాత్తు మోక్షమైన ఆ స్వర్గమోక్షాలను కూడా నా స్వరూపంగానే దర్శించేటువంటి వాడే నిజమైనటువంటి జ్ఞాని. జ్ఞాన విజ్ఞాన సంసిద్ధా పదం శ్రేష్టం విదుర్మమ జ్ఞానీ ప్రియతమో అతో మే జ్ఞానేనాసౌ బిభర్తిమాం. శాస్త్రజ్ఞానాన్ని మేళవించి పరమాత్మ యొక్క స్వరూపాన్ని చక్కగా అవగాహన చేసుకున్నటువంటి వారై ఆ పరమాత్మ యొక్క అనుభూతితో, అనుభవంతో సిద్ధిని పొంది ఆ పరమాత్ముణ్ణి చక్కగా హృదయంలో నిలుపుకుని సంపూర్ణంగా భగవన్మయంగా ఈ లోకాన్నంతా చూడగలుగుతారు. అలాంటి చక్కటి దృష్టి కలిగినటువంటి జ్ఞానులంటే నాకెంతో అభిమానం. జ్ఞాని ప్రియతమో అతహామే, ఈ కారణం వల్లనే జ్ఞానులంటే నాకు ఇష్టం.
అదే విషయాన్ని భగవద్గీతలో కూడా పరమాత్ముడు చెప్పాడు, జ్ఞానీత్వాత్మైవ మే మతం. జ్ఞాని అనగా నా స్వరూపమే తప్ప వేరొకటి కాదు. అంతా పరమాత్మమయంగా దర్శించగలిగినటువంటి వాడు జ్ఞాని. అతడు నేను తప్ప ఇంకెవరు అని స్వామి చెప్పి ఉన్నారు. జ్ఞానే నాసౌ బిభర్తి మాం. ఆ జ్ఞానంతోనే నన్ను ఎల్లప్పుడూ హృదయంలో ధరించి ఉంటాడు జ్ఞాని అయినటువంటి వాడు. ఓ ఉద్ధవా, తపస్తీర్థం జపోదానం పవిత్రాణి తరాణి చ నాలంకుర్వంతి తాం సిద్ధిం యా జ్ఞాన కళయా కృత. అన్నిటికన్నా గొప్ప శ్రేయస్సు మేలు ఏమిటంటే పరమాత్మ సంబంధమైన జ్ఞానమే అన్నిటికన్నా మేలైనది. ఒక తపస్సు కానీ, తీర్థములను సేవించటం కానీ, జపాలు దానాలు చేయటం, వ్రతాలు చేయటం, ఇవేవి ఈ జ్ఞానానికి సాటి రావు. అంతా భగవన్మయంగా చూడగలిగేటువంటి జ్ఞానం ముందు ఈ జపాలు దానాలు తీర్థాలు ఇవన్నీ సాటి రావు. వైదికమైనటువంటి యజ్ఞయాగాది కర్మలు ఇవేవి సాటి రావు. తస్మాత్ జ్ఞానేన సహితం జ్ఞాత్వా స్వాత్మానముద్ధవ జ్ఞాన విజ్ఞాన సంపన్నో భజమాం భక్తి భావిత. అందువల్ల ఓ ఉద్ధవా, నీవు కూడా జ్ఞానంతోనే నా స్వరూపాన్ని తెలుసుకో. నీలో ఆత్మస్వరూపుడనై చైతన్యాన్ని కలిగించేటువంటి పరమాత్మనైనటువంటి నన్ను నీవు తెలుసుకో. జ్ఞాన విజ్ఞానములతో, శాస్త్రముతో ఆత్మస్వరూప జ్ఞానాన్ని చక్కగా తెలుసుకుని భక్తిభావంతో నన్నే పూజించు, నన్నుగా అంతా పూజించు అని ఉద్ధవునకు శ్రీకృష్ణస్వామి తెలియజేస్తున్నారు. జ్ఞాన విజ్ఞాన యజ్ఞేన మామిష్ట్వాత్మానమాత్మని సర్వయజ్ఞపతిం మాం వై సంసిద్ధిం మునయో అగమన్. ఈ విధంగా శాస్త్రజ్ఞానంతోనూ అదేవిధంగా విజ్ఞానంతోనూ, విజ్ఞానము అంటే ఆత్మస్వరూపునిగా నన్ను తెలుసుకోవటం, ఈ రెండు విధములైనటువంటి చక్కటి జ్ఞానములతో యోగులందరూ కూడా నన్ను ఎంతోమంది పొంది ఉన్నారు. మామిష్ట్వా, నన్ను పూజించి, నన్ను అర్చించి, నన్ను భావించి, తమయందు ఆత్మని సర్వయజ్ఞపతి, సమస్తమైన యజ్ఞములకు ఆధారభూతుడను యజ్ఞస్వరూపుడను యజ్ఞపతిని అయినటువంటి నన్ను చక్కగా భావించినటువంటి సిద్ధులందరూ కూడా నన్నే పొందారయ్యా. త్వయుద్ధవాశ్రయతి యస్త్రివిధో వికారో మాయా అంతరాయా పతతి నాద్యపవర్గయైర్యత్ జన్మాదయోస్య యదమీతవ తస్య కిం స్యుః ఆద్యంతయోర్యదసతోస్తి తదేవ మధ్యే. దేహము, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ప్రకృతి నుంచే వచ్చాయి. ఇవి ప్రకృతికి సంబంధించినటువంటి వికారములు మాత్రమే. ఈ దేహము కానీ, ఈ మనస్సు కానీ, ఇంద్రియాలు కానీ వీటన్నిటికీ చైతన్యాన్ని కలిగించినటువంటి వారు ఎవరు అంటే ఆ పరమాత్ముడే తప్ప వేరొకటి కాదు. కానీ పరమాత్మ కన్నా భిన్నంగా వీటిల్ని అర్థం చేసుకోవటం అనేది జ్ఞాన భిన్నమైనది, అంటే అజ్ఞానమే అవుతుంది. ఈ స్వరూపాలన్నీ ఎవరి చేత ఏర్పాటు చేయబడుతున్నాయి? ఈ ఇంద్రియాదులు ఇవన్నీ కూడా పరమాత్మని యొక్క మాయతోనే చుట్టబడి ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఈ దేహ సంబంధమైనటువంటి వికారాదులు నిజానికి మనం అనుభవించేవి మన జన్మకి ముందు అవ్యక్తంగా ఉంటాయి, మరణించిన తర్వాత కూడా అవ్యక్తంగా ఉంటాయి. అంతకు ముందు లేవు, ఆ తరువాత లేవు, ఈ మధ్యలో కనిపించేవి కూడా స్వప్నాల్లాంటివే అని చెబుతున్నారు. అంటే సర్వకాల సమస్త అవస్థల యందు కూడా ఆ పరమాత్ముడే అంతటా ఉన్నాడు. ఈ జన్మకు ముందు జన్మ కారణమై ఉన్నటువంటి వాడు పరమాత్ముడే, ఈ జన్మకు కారణం పరమాత్ముడే, లయాన్ని కలిగించిన తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండేవాడు పరమాత్ముడే, మూడు స్థితుల యందు ఉండేవాడు పరమాత్ముడే. ఈ మధ్యలో కనిపించేటువంటి ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు ఇత్యాదులన్నీ కూడా భగవన్మాయా కల్పితములుగా తెలుసుకోవాలి తప్ప ఇవి నిత్యములు అన్న విషయాన్ని అనుకోకూడదు. ఇవి అనిత్యములన్న విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఆద్యంతముల యందు
జన్మకి ముందు, మరణించిన తరువాత, మధ్యలో ఈ 3 కాలముల యందు ఉండేటువంటివి పరమాత్ముని యొక్క స్వరూపములే తప్ప వేరొకటి కాదు అనే విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ జన్మాదులన్నీ భగవన్మాయా విరచితములే అనేటువంటి సత్యాన్ని ఉద్ధవా నీ హృదయంలో ఉంచుకో. అలా కాకుండా దేహాన్ని, ఇంద్రియాలను, మనస్సును భగవన్మాయా రచితములుగా తెలుసుకోకుండా ఈ దేహాన్ని పరమాత్మ కన్నా భిన్నమైనది, ఇది నశించేది అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండకపోయినట్లయితే తప్పనిసరిగా అది అజ్ఞానమే అవుతుంది తప్ప వేరొకటి కాదు. ఉద్ధవ ఉవాచ జ్ఞానం విశుద్ధం విపులం యథైతత్ వైరాగ్య విజ్ఞానయుతం పురాణం ఆఖ్యాహి విశ్వేశ్వర విశ్వమూర్తే త్వద్భక్తి యోగంచ మహత్ విమృగ్యం. విశ్వేశ్వర, సమస్తమైనటువంటి విశ్వానికి అధిపతివైనటువంటి ఓ పరమాత్మ, విశ్వమూర్తే, జగత్స్వరూపుడవైన ఓ శ్రీకృష్ణ నీకు నమస్కారము. నీవు తెలియజేసినటువంటి ఈ ఆత్మజ్ఞానం ఉన్నదే ఇది చాలా విస్తృతంగా కనిపిస్తోంది. విపులం, విశుద్ధం, ఏమాత్రము దోషము లేనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది, చాలా విస్తృతమైనది, వైరాగ్యంతో నిండి ఉన్నది. వైరాగ్య విజ్ఞానయుతం, వైరాగ్యముతో నిండి ఉన్నది, మిక్కిలి సనాతనమైనటువంటిది, పురాణం. అలాంటిది ఈ ఆత్మతత్వజ్ఞానం అనేది. ఆ జ్ఞానాన్ని మహానుభావులైనటువంటి యోగులు కూడా పొందడానికి ఎంతో శ్రమపడుతూ ఉంటారు. ఆ జ్ఞానాన్ని పొంది నిన్ను చేరుకోవటానికి వాళ్ళు ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ ఆత్మజ్ఞానాన్ని చక్కగా నీవు వివరిస్తూ ఉన్నావు. అలాగే భక్తి యోగాన్ని కూడా నాకు వివరించి చెప్పవలసింది. త్వద్భక్తి యోగంచ మహత్ విమృగ్యం. ఈ భక్తి యోగం కూడా మహానుభావులు సహితము అన్వేషించేటువంటి ఒక చక్కని మార్గము, దాన్ని గురించి కూడా నాకు వివరించి చెప్పవలసింది అని ఉద్ధవుడు భక్తి యోగమును తెలియజేయమని శ్రీకృష్ణస్వామిని ప్రశ్నిస్తున్నారు. తాపత్రయేణాభిహతస్య ఘోరే సంతప్యమానస్య భవాధ్వనీశ పశ్యామి నాన్యచ్చరణం తవాంఘ్రి ద్వంద్వాతపత్రాదమృతాభివర్షాత్. సంసారంలో భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఉండేటువంటి ఈ దేహధారులందరికీ నీవేనయ్యా దిక్కు. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికమనేటువంటి తాపత్రయములతో బాధలు పడుతూ ఆది వ్యాధులతో నిరంతరము నశించేటువంటి, జన్మించేటువంటి ఈ చక్రంలో నలిగిపోయేటువంటి వారి కోసం అమృతాన్ని వర్షించేటువంటి నీ పాదయుగళి తప్ప వేరొకటి మాకు దిక్కులేదు. నీ పాదములను ఆశ్రయిస్తేనే ఈ రకమైనటువంటి భవసాగరం నుంచి మేము దాటగలుగుతాము. ద్వంద్వాతపత్రాద్ అమృతాభివర్షాత్, అమృతాన్ని వర్షించేటువంటి చక్కని నీ పాదపద్మములనేటువంటి ఆచ్ఛాదము తప్ప, ఆతపత్రం అంటే గొడుగు తప్ప మాకు వేరొకటి ఆధారం అనేది లేదు. నీవే దిక్కు, మమ్మల్ని రక్షించవలసింది. దష్టం జనం సంపతితం బిలేస్మిన్ కాలాహినా క్షుద్ర సుఖోరుతర్షం సముద్ధరైనం కృపయాపవర్గ్యైః వచోభిరాసించ మహానుభావ. ఓ మహానుభావా, ఓ శ్రీకృష్ణ, సంసారం అనేటువంటిది ఒక పెద్ద నుయ్యి లాంటిదయ్యా. ఆ సంసారం అనే నూతిలో మేము పడ్డాము. ఆ నూతిలోనేమో దారుణమైన కాలం అనేటువంటి సర్పం ఉన్నది. అది మిక్కిలి భయంకరమైనటువంటి సర్పము. దాని చేత కరవబడినటువంటి వాళ్ళమై, దష్టులమై హింసను అనుభవిస్తూ ఉన్నాము. క్షుద్రమైన నీచమైనటువంటి సుఖాలనన్నింటినీ శాశ్వతం అనుకుని వాటి వెంట పరిగెడుతూ ఉన్నాము. అలాంటి మమ్మల్ని నీ దయామృతంతో మమ్మల్ని ఉద్ధరించవలసింది కృష్ణ అని మోక్షాన్ని పొందేటువంటి చక్కని మార్గాలను నీవు తెలియజేయవలసింది. ఆ మోక్షాన్ని తెలియజేసేటువంటి చక్కని మృదువైన నీ ప్రియమైన వచనములతో మమ్మల్ని తడుపుము. ఆ వచనామృతంతో మమ్మల్ని చక్కగా తడిపేసేయి అని కోరుతూ ఉన్నారు ఉద్ధవుల వారు. శ్రీ భగవానువాచ ఇత్తమే తత్పురా రాజా భీష్మం ధర్మభృతాంవరం
అజాతశత్రు పప్రచ్ఛ సర్వేషాం నో అనుశృణ్వత. నాయన ఉద్ధవ, ఇదే ప్రశ్న ఒకానొకసారి భీష్ముల వారిని ధర్మరాజు ప్రశ్నించాడు. సమస్తమైన ధర్మాలు తెలిసినటువంటి భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు ప్రశ్నించాడు. అజాతశత్రువు, శత్రువులు ఎవరు లేనటువంటి వాడు, ఎవరిని శత్రువులుగా భావించినటువంటి వాడు. అలాంటి ధర్మరాజు భీష్ముల వారిని ఇదే ప్రశ్న అడిగాడు. మోక్ష మార్గం అడిగాడు, అనేక ధర్మాలు అడిగాడు. అందులో ఈ మోక్ష ధర్మాలు కూడా ఉన్నాయి. నివృత్తే భారతే యుద్ధే సుహృన్నిధన విహ్వలః శ్రుత్వా ధర్మాన్ బహూన్ పశ్చాత్ మోక్షధర్మాన్ అపృచ్ఛత. భారత యుద్ధం పూర్తయిపోయిన తర్వాత బంధుగణమంతా యుద్ధంలో నశించారనేటువంటి దుఃఖంతో కూడినటువంటి ధర్మరాజు ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవటం కోసం భీష్ముణ్ణి చేరి, అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముణ్ణి చేరి ఆయన వద్ద ఎన్నో ధర్మాలు తెలుసుకున్నాడు నా సమక్షంలోనే. ఆ ధర్మములతో పాటు మోక్ష ధర్మములను కూడా ప్రశ్నించి తెలుసుకున్నాడు. తానహంతేభిధాస్యామి దేవవ్రత ముఖాశ్రుతాన్ జ్ఞాన వైరాగ్య విజ్ఞాన శ్రద్ధా భక్త్యుపసంహితాన్. భీష్ముల ద్వారా ధర్మరాజు తెలుసుకున్నటువంటి ఆ మోక్ష ధర్మములనే ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను. దేవవ్రతుడని పేరుతో ప్రసిద్ధుడైనటువంటి ఆ భీష్ముని నోటి నుంచి వెలువడినటువంటి ఆ మోక్ష ధర్మములనే, ఆయన ధర్మరాజుకి చెప్పినటువంటి ఆ ధర్మాలనే ఇప్పుడు నీకు తెలియజేస్తున్నాను. జ్ఞానము, వైరాగ్యము, విజ్ఞానము, శ్రద్ధ, భక్తి, వీటన్నిటితో కూడినటువంటివే ఆ మోక్ష ధర్మాలు అని భీష్ముల వారు ధర్మరాజుకి చెప్పిన ధర్మాలని నేను చెప్తున్నాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈయన స్వయంగా చెప్పటం లేదా అంటే భీష్ముల వారి యొక్క గొప్పతనం ఎంతటిదో పరమ భాగవతుడు, భక్తాగ్రేసరుడు అయినటువంటి భీష్ముల వారిని స్మరిస్తూ శ్రీకృష్ణ స్వామి ఆ మోక్ష ధర్మాలను ఉద్ధవునికి తెలియజేస్తున్నారంటే, ఇలా చెప్పటం ద్వారా భీష్ముని యొక్క గొప్ప భక్తిని గురించి సాక్షాత్తు శ్రీకృష్ణ స్వామే ఉద్ఘాటించినట్లయింది. న వైకాదశ పంచత్రీన్ భావాన్ భూతేషు ఏ నవై ఈక్షేతాథైకమప్యేషు తజ్ఞానం మమ నిశ్చితం. 28 తత్వాలు చెబుతున్నారు. ఏమిటవి? ప్రకృతి, పురుషుడు, మహత్తు, అహంకారము, శబ్దస్పర్శ రూపరసగంధాలనేటువంటి పంచతన్మాత్రలు, అదేవిధంగా జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అలాగే మనస్సు, వీటితో పాటు పంచభూతాలు పృథివ్యప్తేజోవాయురు ఆకాశాలు, అదేవిధంగా సత్వ రజస్తమో గుణాలు అనబడేటువంటి ఏవైతే 28 తత్వాలు ఉన్నాయో ఈ తత్వములన్నీ భిన్న భిన్నములుగా పేర్లతో పిలవబడుతున్నా ఈ తత్వముల వెనక ఉన్నటువంటి శక్తి ఎవరు? ఈ త్రిగుణముల ద్వారా మాయను సృష్టించేదెవరు? ఇన్ని రకాలైన తత్వములకు ఆధారభూతుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే ఈ తత్వములన్నిటి యందు అంతర్లీనంగా ఉన్నాడు. ఒక్కడే పరమాత్ముడు. ఆ పరమాత్ముని ద్వారానే ఈ తత్వములు ఇన్ని స్వరూపాలుగా కనిపిస్తున్నాయి తప్ప ఇన్ని రూపాలలో ఉన్నటువంటి ఒకే ఒక శక్తి ఎవరంటే పరమాత్ముడే. ఆ పరమాత్మే అంతటా నిండి ఉన్నాడనేటువంటి సత్యాన్ని చెప్పే జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానము. ఉన్న పరమాత్ముడు అంతటా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడనేటువంటి సత్యాన్ని తెలిపే జ్ఞానమే నిజమైన జ్ఞానము. దానికన్నా భిన్నమైందంతా అజ్ఞానమే అని ఒక్క ముక్కలో శ్రీకృష్ణ స్వామి నిజమైన భగవద్జ్ఞానాన్ని తెలియజేశారు. ఏతదేవ హి విజ్ఞానం నతథైకేన ఏన యత్ స్థిత్యుత్పత్త్యప్యయాన్ పశ్యేత్ భావానాం త్రిగుణాత్మనాం. సమస్త పదార్థాలుగా భిన్న భిన్నాలుగా కనిపించేవన్నీ కూడా ఆ పరమాత్ముని యందే నిండి ఉన్నాయి. పరమాత్ముడే వాటి యందు నిండి ఉన్నాడు. ఈ సృష్టి, స్థితి, లయము ఇలాంటి విషయములన్నీ ఆ త్రిగుణాత్మకమైనటువంటి మాయ ఆ భగవంతుని చేత ప్రేరేపితమై ఈ సృష్టి స్థితిలయాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి తప్ప
వీటన్నిటికీ ఆధారభూతుడైనటువంటి వాడు పరమాత్ముడే. ఆయనే తన మాయను విస్తరింపజేశాడు అంతే తప్ప ఇదంతా భిన్నమైనది కాదు, అంతా అభేదమే, పరమాత్ముని కన్నా అభేదమే అన్న జ్ఞానం ఏదైతే ఉందో అదే నిజమైన జ్ఞానం ఉద్ధవ. ఆదావంతే చ మధ్యే చ సృజ్యాత్ సృజ్యం యదన్వియాత్ పునరుత్పత్తి సంక్రామే యచ్చిష్యేత తదేవ సత్. ఎల్లప్పుడూ నిలిచి ఉండేదే నిత్యమైనది, సత్యమైనది, అదే పరమాత్మ, అంతకుమించి భిన్నంగా ఏదీ లేదు అన్న విషయాన్ని చక్కగా సవిస్తరంగా వివరించి చెబుతూ ఉన్నారు కృష్ణస్వామి. మరిన్ని విషయాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో